నమస్తే అండి. ఈ 2022 సంవత్సరం జాబ్ ఇయర్గా మనం పరిగణించాం. అనేకమైనటువంటి పోస్టులు ఈ 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ ద్వారా ఒక్కొక్కటి భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. మరి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా సంవత్సరం ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. చాలామంది మరి రిటైర్ అయిపోతున్నారు. ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ 2020 సంవత్సరంలో మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి సిబిఓ రిక్రూట్మెంట్ 2020 సంవత్సరానికి 2273 పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చారండి. మరి ఈ యొక్క విషయాలు ఒకటి మనం చూద్దామా. మరి ఆర్గనైజేషన్ ఏంటిది, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఏమైనా పే చేయాలా, క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ డేట్ ఏంది, లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంటుంది, ఈ వివరాలన్నీ ఒక్కొక్కటి వెళ్దామా. నేను మీకు తెలియజేస్తానండి. జస్ట్ ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ వేస్తాను అంతే. కానీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఫీజు కట్టుకొని దీనికి మెటీరియల్ సంపాదించుకొని ఈ జాబ్ సంపాదించే బాధ్యత అంతా కూడా మీది. జస్ట్ ఏంటంటే మేము నీకు ఫార్వర్డ్ చేస్తున్నాం. ఈ యొక్క పలానా బ్యాంకులో రిక్రూట్మెంట్ ఉంది, ఈ యొక్క విషయాలను మీరు జాగ్రత్తగా తెలుసుకోండి, వీటికి పలానా వయసు ఇంత ఉండాలి, ఫీజు ఇంత కట్టాలి, మరి ఈ యొక్క డేట్ ఈ విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. కానీ హార్డ్ వర్క్ చేసేది మొత్తం కూడా మీరే. కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి. సంవత్సరం ఎందుకు రాదో చూద్దాం. బ్యాంకింగ్లో జాబ్ సంపాదించి ఆ యొక్క గోలు మీరు పెట్టుకోండి. నెట్వర్క్ మొత్తం మీ చేతిలోనే ఉందండి. ఈరోజు మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోను, హ్యాండ్హెల్డ్ మొబైల్ వాడుతున్నారు కదా, ప్రపంచం మొత్తం మీ చేతిలోనే ఉంది. మరి అలాంటి సమాచారము, డేటా మొత్తం మీ దగ్గర పెట్టుకొని మరి జాబు ట్రై చేయకుండా, జాబ్లో సెటిల్ కాకుండా మనం ఏదో తర్వాత చేద్దాం అంటే ఏ విధంగా ఉంటుందండి. గవర్నమెంట్ వారు ఇస్తున్నారు, మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ మనం యూటిలైజ్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. సరేనండి. ఏదేమైనప్పటికీ కూడా నా యొక్క తపన పరంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క డీటెయిల్స్ మనం ఒకటి చూసుకుంటూ వెళ్ళినట్టయితే మరి కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, ఎస్బీఐ. మరి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చిన తర్వాత చెప్పాం కదా 2273 పోస్టులు ఉన్నాయని. ఈ 2273 పోస్టులు ఉన్నాయి కదండి, ఇందులోకి వచ్చిన తర్వాత 2050 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, 223 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం కూడా కలుపుకొని 2273 పోస్టులు ఉన్నాయి. మరి దీనికి శాలరీ ఎంత ఉంటుందండి? శాలరీ ప్రారంభం వచ్చిన తర్వాత అండి 48,480 రూపాయల నుండి 85,920 రూపాయలు పర్ మంత్ వరకు ఉంటుందన్నమాట. దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలి? గ్రాడ్యుయేట్, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. మరి దీనికి ఏజ్ ఎంత ఉండాలండి? ఏజ్ వచ్చిన తర్వాత అండి 21 సంవత్సరం నుండి 30 సంవత్సరం వరకు వారు ఇచ్చినటువంటి దాని రీతిగా 30 years అని ఇచ్చారు. అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమైంది మనం చూడగలిగితే 29/1/2026 నుండి ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. మీరు ఈ యొక్క వీడియోని చూసి అప్లై చేసుకోవడం. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంది అని మనం చూడగలిగినట్టయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికండి 18/2/2026 అనగా ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఈ పోస్టులు ఆన్లైన్లో మరి నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. సరే, ఆన్లైన్లో అప్లై చేయాలి కదండి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఏ వెబ్సైట్ సందర్శించాలి ఏంటి వెళ్దాం. ఇప్పుడు ఆ యొక్క వెబ్సైట్లు మనం చూద్దామండి. https://sbi.bank.in ఈ యొక్క సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయాలండి. సరే, 2026 సంవత్సరం నుండి 2273 పోస్టులు అంటున్నారు. అసలు ఏ పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయి, ఏంటి అన్నటువంటి వివరాలు కొద్దిగా తెలియజేస్తారా? ఆ విషయాలనండి ఇప్పుడు మీకు చెప్తున్నాను. నేను మీకు తెలియజేస్తున్నా, మీరు పలానా కేటగిరీ వారిగా పలానా లాంగ్వేజ్ వారికి ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది మీకు వివరంగా తెలియజేస్తున్నా. ఇది ఎస్పీ అంటే మరి స్టేట్ మొత్తం కూడా ఉండదు కాబట్టి ఆ యొక్క స్టేట్ల వాళ్ళు కూడా ఈ యొక్క మరి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా అన్ని స్టేట్ల వారు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. మనం చూడగలిగినట్లయితే సర్కిల్ లాంగ్వేజ్ టోటల్ అని పోస్టులు ఉన్నాయి. అమరావతి తెలుగు అర్బన్ ఉర్దూ వారికి 101 పోస్టులు ఉన్నాయండి. మరి కన్నడ వాళ్ళకి 236 పోస్టులు ఉన్నాయి. హిందీ వారికి 118 పోస్టులు ఉన్నాయి. మరి ఒడియా వారికి 85 పోస్టులు ఉన్నాయి. అర్బన్ హిందీ పంజాబ్ వారికి 108 పోస్టులు ఉన్నాయి. తమిళ్ 208 పోస్టులు ఉన్నాయి. గుజరాతీ 249 పోస్టులు ఉన్నాయి. అస్సామీ అండ్ అదర్స్ వారికి 85 పోస్టులు ఉన్నాయి. మరి తెలుగు హైదరాబాద్
మరి ఉర్దూ వారికి 80 పోస్టులు ఉన్నాయి, తెలంగాణ స్టేట్కి అనేది. మరి జైపూర్ హిందీ వారికి 113 పోస్టులు ఉన్నాయి. మరి బెంగాల్ నేపాల్ వారికి 242 పోస్టులు ఉన్నాయి. మరి హిందూ అర్బన్ లక్నో వారికి 221 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి మహారాష్ట్ర వారికి 204 పోస్టులు ఉన్నాయి. మరి ముంబై మెట్రోలు వారికి 152 పోస్టులు ఉన్నాయి. న్యూఢిల్లీ వారికి 83 పోస్టులు ఉన్నాయి. మరి త్రివేంద్రం వారికి 83 పోస్టులు ఉన్నాయి. టోటల్గానండి మన భారతదేశం మొత్తం కూడా కలుపుకొని 2273 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారండి. అదే మనం చెప్పాం కదండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ ఎనీ డిసిప్లినరీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మరి డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ బేస్ ఎంత ఉంటుందండి చెప్పాం కదండి. శాలరీ బేస్ ప్రారంభ వేతనం వచ్చిన తర్వాత 48,480 రూపాయల నుండి ఈ యొక్క ప్రారంభ వేతనం అంటూ ఉంటుంది మరి తెలియజేసిన రీతిగా. మరి ఈ పోస్టులకు ఏజ్ అన్నారు కదండి, ఏజ్ అన్న రిలేజేషన్ ఉంటుందా? ఒకవేళ ఇస్తే ఏ కేటగిరీ వారికి ఎంత ఇచ్చారు ఏంటి ఆ వివరాలు ఎంత తెలుసు? అదేనండి ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. ఏజ్ రిలేజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిబండి ఉన్నటువంటి డేట్ ప్రకారంగా అండి యాజ్ ఆన్ 31/12/2025 నాటికి వారు ఇచ్చినటువంటి డేట్ ప్రకారంగా మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 21 ఇయర్స్ ఉన్నటువంటి వారు మరి మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. వారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు 31/12/2004 సంవత్సరంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 30 years ఇచ్చారండి. ఇది కూడా మరి 1/1/1996 క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ ఆర్ ఎర్లియర్ దెన్ 1/1/1996లో జన్మించినటువంటి వాళ్ళుగా ఉండాలని తెలియజేస్తారు. ఇందాక రిలేజేషన్ అడిగారు కదండి, రిలేజేషన్ ఎంత ఉందో చూద్దామా. SC ST వారికి 5 years ఇచ్చారండి. మరి OBC వారికి 3 years ఇచ్చారండి. మరి PW SC ST వారికి 15 సంవత్సరాలు ఇచ్చారు ఏజ్ రిలేజేషన్. PWBD OBC వారికి 13 సంవత్సరాలు ఏజ్ రిలేజేషన్ ఇచ్చారు. మరి ఫీజు అన్నారు కదండి, ఎంత పే చేయవలసి ఉంటుంది? ఫీజు ఎంత అండి? మనం చూడగలిగినట్లయితే మరి జనరల్ EW OBC వారికి 750 రూపాయలు ఫీజు పే చేయాలండి. ఈ అప్లికేషన్ చేయాలంటే ఆన్లైన్లో 750 రూపాయలు కడితే కానీ మన యొక్క ఫీజు అనేటువంటిది ఆన్లైన్లో అప్లికేషన్ చేయడం జరుగుతుంది. మరి SC ST వాళ్ళు అన్న PW క్యాండిడేట్స్ అని ఫీజు పే చేయాలా? వాళ్ళు ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన పని లేదు. ఈ ఫీజు చేయటం కూడా ఆన్లైన్లో కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందండి మనం చూడగలిగినట్లయితే దీనికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూ ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సరే ఒక్కో దాని గురించి నేను చెప్తారా? మరి సెలక్షన్ ప్రొసీజర్ అంటున్నారు కదా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మరి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులు ఉంటాయండి, ఎన్ని మార్కులకు ఉంటాయండి, సిలబస్ ఏముంటుందండి? అదేనండి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు స్పష్టంగా వివరంగా మీకు నేను అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను. మీరు జస్ట్ క్యారీ ఫార్వర్డ్ ఈ యొక్క ఈ యొక్క వీడియోని చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని మీరు చేరవేయండి. మీరు చూసినటువంటి మీరు మరి ఈ యొక్క డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే ఈ పోస్టులకు మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఫేజ్ 1 అండి ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత అండి 120 మార్క్స్ ఉంటాయండి. 120 మార్క్స్ వచ్చిన తర్వాత మరి డిస్క్రిమినేట్ టెస్ట్ వచ్చిన తర్వాత 50 మార్కులు ఉంటాయి. మనం చూడగలిగినట్లయితే టైం వచ్చిన తర్వాత 2 hours ఉంటుంది అనమాట. మరి 4 సెక్షన్లు ఉంటాయి. మరి 4 సెక్షన్లు అన్నారండి, ఏ సెక్షన్లు ఉంటాయి? అదేనండి ఒక్కో సెక్షన్ గురించి నేను మీకు వివరంగా తెలియజేస్తున్నాను కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. బ్యాంకింగ్ నాలెడ్జ్ నుండి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుండి మరి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుండి 20 మార్క్స్ ఉంటాయి, 20 minutes ఉంటాయి. మరి ది డిస్ప్లేస్మెంట్ టెస్ట్ వచ్చిన తర్వాత 30 minutes ఉంటుందండి. విల్ బి ఏ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి ఈ లెటర్ రైటింగ్ ఉంటుంది, ఎస్ఏ ఉంటుంది ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత. ఫర్ టోటల్ వచ్చిన తర్వాత 50 మార్కులు ఉంటాయి. దీనికి సిలబస్ వచ్చిన తర్వాత అండి ఇంగ్లీషు, మరి బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటాయి అన్నమాట. మరి ఫేజ్ 2 వచ్చిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లో మరి మీకు
మీ యొక్క వచ్చినటువంటి పర్సంటేజ్ని బట్టి మీ యొక్క జాబ్ ప్రొఫైల్ను వాళ్ళు సెలెక్ట్ చేసి మీ యొక్క ఆ యొక్క నంబరింగ్ బట్టి మరి మీకు సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత మరి కన్సిస్ట్ ఆఫ్ 50 మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో మీరు కనుక పాస్ అయినట్లయితే మరి ఫైనల్గా మీకు సెలక్షను పంపిస్తారనమాట. అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా మొబైల్ నెంబరు కావాలి, రెండవది మీ మెయిల్ ఐడి కావాలి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి కావాలి. సరే అండి, అన్నీ బాగానే చెప్పారు కానండి, అసలు ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయండి? ఎవరు అప్లై చేసుకోవాలి? ఏ స్టేట్ వారికి ఎన్ని ఉన్నాయి? ఏం చెప్పలేదు. ఎస్సీ వారికి ఎన్ని ఉన్నాయి, ఎస్టీ వారికి ఎన్ని ఉన్నాయి, మరి బీసీ వారికి ఎన్ని ఉన్నాయి, మరి ఇవన్నీ కూడా ఏ విధంగా తెలుస్తాయండి? అదే సార్, ఆ వివరాలే ఇప్పుడు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవి వివరాలు కూడా రిక్రూట్మెంట్ వారి ప్రకారంగా ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీకు నేను స్పష్టంగా తెలియజేయాలని భావించాను కాబట్టి ఆ యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నానండి. మనం చూడగలిగినట్లయితే మరి అమరావతి వారికి తెలుగు, ఉర్దూ వారికి 101 పోస్టులు ఉన్నాం కదా. ఇందులో మరి రెగ్యులర్ వేకెన్సీస్ మరి చూడగలిగినట్లయితే ఎస్సీ వారికి 14 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 7 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 26 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 9 ఉన్నాయి, జనరల్ వారికి 41, టోటల్గా 97. పీడబ్ల్యూ వారికి వచ్చిన తర్వాత అండి మరి 6 వరకు, V1 వారికి 1, హెచ్ఐవై వారికి 1, ఎల్డీ వారికి 1, D&E వారికి 1, టోటల్గా 101 పోస్టులు ఉన్నాయి. మరి తర్వాత చెప్పే కదండి బ్యాక్లాగ్ ఉన్నాయి. మరి ఇందులో మరి అమరావతి తెలుగులో లేవు కాబట్టి 101 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరుకి, కర్ణాటక వారికి చూడగలిగినట్లండి ఎస్సీ వారికి 30 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 15 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 54 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 20 ఉన్నాయి, జనరల్ వారికి 81 పోస్టులు ఉన్నాయండి. మరి పీడబ్ల్యూబీడీలోకి వచ్చిన తర్వాత V1 వారికి 2, హెచ్ఐ వారికి 1, 2, ఎల్డీ వారికి 2, D&E వారికి 2. మరి భోపాల్కి వచ్చిన తర్వాత అండి హిందీ మరి ఎస్సీ వారికి 4 ఉన్నాయి, ఎస్టీ వారికి 7 ఉన్నాయి, ఓబీసీ వారికి 26 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 9 ఉన్నాయి, జనరల్ వారికి 14 ఉన్నాయండి. మరి ఈ విధంగా చూసినట్టయితే భువనేశ్వర్ ఒడిశా వారికి ఎస్సీ వారికి 12, ఎస్టీ వారికి 6 ఉన్నాయి, ఓబీసీ వారికి 21 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 8 ఉన్నాయి, జనరల్ వారికి 33 ఉన్నాయండి. మరి పీడబ్ల్యూ వరకు కూడా వచ్చిన తర్వాత V1 వచ్చి 1 ఉంది, హెచ్ఐ వచ్చిన తర్వాత 1 ఉంది, ఎల్డీ వరకు 1, మరి ఇట్లా ఈ విధంగా చెన్నై మనం చూడగలంటే తమిళనాడు మరి ఎస్సీ వారికి 24 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 12 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 44 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 16 పోస్టులు ఉన్నాయి, జనరల్ వారికి 69. ఈ విధంగా మరి ఆంధ్ర మరి భారతదేశం మొత్తం కూడా పోస్టులకి మరి వివరణ ఇవ్వడం జరిగిందండి. మీరు ఈ పోస్టులకు భారతదేశంలో ఉన్నంత వరకు మరి వారందరూ కూడా ఈ యొక్క 29 రాష్ట్రాల వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ వారికి సమాచారం చేరవేయండి.